असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय మృత్యుర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ప్రతి లగ్నానికి కూడా, జన్మ లగ్నానికి లగ్నం మీద ఆ లగ్నాధిపతి యొక్క కారక ప్లేస్లో ఉన్న గ్రహాలు కూడా ఎఫెక్ట్ చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. గుడ్ ఇంపాక్ట్ అంటూ ఉంటుంది, ఇదేమి బ్యాడ్ ఇంపాక్ట్ కాదు. ఇప్పుడు లగ్నం తీసుకున్నాం, మేష లగ్నం తీసుకోండి, దాని లగ్నాధిపతి ఎవరు? మార్స్ అన్నమాట. ఇప్పుడు మార్స్కి వచ్చేసరికి ఎయిత్ లార్డ్షిప్ కూడా వచ్చింది, అది పక్కన పెట్టేసండి, లగ్నం వరకు తీసుకోండి. ఎందుకంటే లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి గ్రహాలు. ఎట్లా చేస్తాయి అంటే, లగ్నాధిపతి ఎవరైతే అయ్యి ఉంటారో ఆ లగ్నాధిపతి ఆ ప్లానెట్కి కారక ప్లేసెస్ ఏంటి చూడండి. ఫస్ట్ మేషగ్నంలో పుట్టినప్పుడు కారక వచ్చి కుయుడు మాట. ఈ కారక కుయుడు కాబట్టి కుయుడికి మీ జాతక చక్రంలో కుయుడి నుంచి 3లో కానీ 6లో గ్రహాలు ఉంటాయి, అవి లగ్నం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఎవరైనా సరే కూడా మేషలగ్నంలో పుట్టినప్పుడు, మీ మేషలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మీ కుయుడి నుంచి కనుక 3, 6లో గ్రహాలు ఉండాలి. లగ్నానికి 3, 6 కాదు, మీ కుయుడి నుంచి. లేదండి మాకు కుయుడి నుంచి 3లో గ్రహాలు లేవు, 6లో లేవు అంటే ఈ వీడియో వర్తించదు. అప్పుడు ఏం చేయాలి మనం? లగ్నం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఈ ప్లానెట్స్ అక్కడ లేవు కాబట్టి ఆ కుయుడికి 3rd లార్డ్ ఎవరు, 6th లార్డ్ ఎవరు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ప్లానెట్స్ లేకపోతే, ఇప్పుడు కొంతమందికి కుయుడికి 3లో గ్రహాలు ఉంటాయి, 6లో ఉండవు. 3లో ఉన్నాయి కాబట్టి ఆ 3లో ఏ గ్రహం ఉందో అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంక మనం 6లో ఉన్నాయో తీసుకోవాల్సిన పని లేదు. 3, 6లో లేనప్పుడు మాత్రమే ఆ కుయుడికి 3rd ప్లేస్ లార్డ్, 6th లార్డ్ కూడా తీసుకుంటాం. 3, 6లో ప్లానెట్స్ లేకపోతే. కొంతమందికి 3లో 6లో ఉంటాయి ప్లానెట్స్, అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంతవరకే. 3లో లేవు కదా అని చెప్పి మళ్ళీ ఆ ప్లేస్ లార్డ్ని కూడా తీసుకోవడం కుదరదు. లగ్నా లార్డ్ ఎక్కడైతే ఉంటాడో ఆయన కారక ప్లేస్లో కనుక 2 ఎంటీగా ఉన్నాయి అంటే ఆ ప్లేసెస్ యొక్క లార్డ్స్ ఎవరో వాళ్ళని తీసుకుంటాం, అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పార్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఏది? ప్లానెట్ ఉన్నప్పుడే స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ప్లానెట్ లేకపోతే అది 60%. ఇప్పుడు ఎట్లా అంటే మేష లగ్నానికి మార్స్ 3లో ఉన్నాడు అనుకోండి, సింహరాశిలో గురువే ఉన్నాడు అనుకోండి, ఆ గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది లగ్నం మీద, పాజిటివ్ ఇంపాక్ట్. ఇదే కుయుడు మిథునం నుంచి 6లో వచ్చి వృశ్చికంలో 3 ఉన్నాడు అనుకోండి, 3 యొక్క ఇంపాక్ట్ కూడా లగ్నం మీద ఎక్కువ ఉంటుంది. లేదు ఇదే మేషగ్నానికి కుయుడు 3లో ఉన్నాడు మిథునంలో, సింహరాశిలో ఎవరు లేరు, వృశ్చికంలో కూడా ఎవరు లేరు, అప్పుడు రవి సింహరాశికి అధిపతి, కుయుడు అంటే 6th లార్డ్ మార్స్ నుంచి. లగ్నాధిపతి ఇట్సెల్ఫ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, రవికి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. ఏది? ప్లానెట్స్ లేకపోతే. లేదు కుయుడికి 3లో కానీ 6లో కానీ ఏదైనా గ్రహం ఉందనుకోండి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్లానెట్స్ అంటే రాహుకేతులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మేషలగ్నానికి 3లో మారుతున్నప్పుడు ఆ మిథునం నుంచి సింహరాశి 3వ స్థానం ఉంది కాబట్టి అక్కడ రాహు ఉన్నాడు అనుకోండి, రాహుకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది లగ్నం మీద. అదే 6లో రాహు ఉంటే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లేదు కేతువు ఉన్నాడు, కేతువుకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా తీసుకోవాలి. అయితే అన్ని లగ్నాలకి ఇట్లా తీసుకోవాలి. వృషభ లగ్నం తీసుకోండి, వృషభ లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? శుక్రుడు అయ్యాడు. ఎవరైనా వృషభ లగ్నంలో పుట్టుంటే మీ శుక్రుడికి 7లో గ్రహాలు ఉన్నాయో చూడండి. గ్రహాలు ఉంటే అవి మీ లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. లేకపోతే ఆ శుక్రుడికి 7మాధిపతి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఎట్లా అన్నమాట. మిథున లగ్నం తీసుకోండి, మిథున లగ్నానికి అధిపతి ఎవరు? బుధుడు అయ్యాడు అనమాట. ఇప్పుడు మీ జాతకంలో మీరు మిథున లగ్నంలో పుట్టుంటే మీ బుధుడు ఎక్కడైతే ఉంటాడో మీ బుధుడికి దశమంలో ఉన్న గ్రహాలు లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దశమంలో ఏ గ్రహాలు తింటే అవి లగ్నాన్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. గ్రహాలు లేకపోతే ఆ బుధుడికి దశమాధిపతిని తీసుకుంటాం. ఇప్పుడు మిథున లగ్నంలో జాతకుడు పుట్టాడు, బుధుడు వచ్చేసరికి 3లో ఉన్నాడు సింహరాశిలో. సింహానికి దశమస్థానం ఏమవుతుంది? వృషభం అయింది. అంటే ఈ బుధుడికి వృషభంలో గ్రహాలు ఉంటే ఏ గ్రహాలు అయితే ఉంటాయి వాటికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ లగ్నం మీద ఉంటుంది.
లేదు గ్రహాలు లేవు అక్కడ అంటే శుక్రుడు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది లగ్నం మీద. ఇలా తీసుకోవాలి. అలాగే కర్కట లగ్నం తీసుకోండి. దీనికి అధిపతి ఎవరు? చంద్రుడు అయ్యాడు. అంటే మీరు కనుక ఈ లగ్నంలో పుట్టుంటే కర్కటంలో మీ మూనికి ఫోర్త్లో ఉన్న గ్రహాలు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లగ్నం మీద ఎక్కువ ఉంటుంది. మీ మూనికి ఫోర్త్లో గ్రహాలు లేనప్పుడు ఆ మూనికి ఫోర్త్లో ఎవరో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మూనికి ఫోర్త్లో మూని కూడా అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు మూని ఇంపాక్టే ఉంటుంది. సింహ లగ్నం తీసుకోండి. ఇప్పుడు సింహ లగ్నానికి అధిపతి ఎవరు? రవి. రవి కారక అంటే ఇట్సెల్ఫ్ అనమాట. కారక అంటే ఎక్కడుంటే అక్కడ. సింహలగ్న జాతకులకి ఎవరికైనా సరే రవితో అయిన గ్రహాలు కలిసి ఉంటే ఆ గ్రహాలకి ఇన్ఫ్లుయెన్స్ లగ్నం మీద చూపిస్తాయి. లేదు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి రవి ఒక్కడే ఉన్నాడు అక్కడ, ఎవరితో కావలేదు అనుకోండి, ఆ రవి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు. అలా తీసుకోవాలి. కన్యా లగ్నం తీసుకోండి. బుధుడే మళ్ళీ సేమ్ యాజ్ తీసి 10th పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు తులాలగ్నం తీసుకోండి. మన శుక్రుడే వచ్చాడు కాబట్టి మీ జాతకంలో తులాలగ్నం జాతకులు ఎవరికైనా మీ శుక్రుడికి సప్తమ గ్రహాలు ఉంటే అవి లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బాగా. అక్కడేమీ లేకపోతే ఈ శుక్రుడికి సప్తమాధిపతి లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అలాగే వృశ్చిక లగ్నం తీసుకోండి. కుయుడు ఈ లగ్నంలో పుట్టినా అంతే. మీ కుయుడికి 3 గ్రహాలు ఉన్నా 6 ఉన్నా అవి లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బాగా. గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ధనుసు తీసుకోండి. గురుక్షేత్రం అది. ఇప్పుడు ధనుసు లగ్న జాతకులకి బాగా ఇంపార్టెంట్ ఇది. మీ గురువుకి 2, 5, 9, 11 గ్రహాలు ఉంటే అవి ఎక్కువగా లగ్నం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. లేకపోతే ఆ గురువుకి 2, 5, 9, 11 భావాధిపతులు ఎవరో వాళ్ళు చూపిస్తారు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా. మీనానికి కూడా అంతే. ఈ ధనుసు మీనానికి ఎక్కువగా ఉంటుంది. అందుకనే గురు లగ్నాలు అత్యంత శ్రేష్టమైన మాట. ధనుసు మీన లగ్నాలు పుట్టిన వాళ్ళు గొప్ప జాతకులు అవుతారు. మరి మకరం కుంభం తీసుకోండి. శాటర్న్ దానికి లగ్నాధిపతి. శని కారకాలు తెలిసి మీకు ఏం దీపనండి. మీరు మకరంలో పుట్టారనుకోండి, మీ శనికి 12 గ్రహాలు ఉన్నా లగ్నాధిపతి ఎవరు? శనే కదా. ఇక్కడ శనికి 12th ప్లేస్లో గ్రహాలు ఉన్నా, శనికి 8th ప్లేస్లో గ్రహాలు ఉన్నా అవి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి లగ్నం మీద. కుంభానికి కూడా అంతే. మనం కుంభంలో ఎవరైనా పుట్టుంటే మీ శనికి 8లో 12 గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి లగ్నం మీద. సో ఇట్లా లగ్నం మీద ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తుంది? ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా మంచిదే అని చెప్పుకున్నాం స్టార్టింగ్ పాయింట్. మరి ఏమైనా ఇబ్బందులు కూడా ఉంటాయా అంటే సాధారణంగా ఇబ్బందులు తక్కువ ఉంటాయి, ఎక్కువగా గుడ్నెస్సే ఉంటుంది. ఏ ప్లానెట్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ లగ్నాన్ని వాటికి మంచి ఆధిపత్యాలు వచ్చి ఉండాలి. అప్పుడు అది మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఒక ప్లానెట్ ఉంది, మేష లగ్నానికి చంద్రుడు పుట్టాడు, 3లో కుయుడు ఉన్నాడు. ఆ కుయుడికి 3లో సింహంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు మేష లగ్నానికి 3కి ఏ ఆధిపత్యం వచ్చింది? 4th లార్డ్ వచ్చింది. అంటే కేంద్రాలు కోణాలు వచ్చినప్పుడు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. అదే అవి పాపస్థానాలైన 6, 8, 12 ఆధిపత్యాలు కూడా వచ్చినాయి అనుకోండి, కొంత చిన్నపాటి రిస్కులు పెడుతుంటాయి. ఎప్పుడు పెడతాయి ఇవి? వాటి దశ కనెక్ట్ అయినప్పుడు, లేదా వాటికి సబ్స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు కానీ, లేదా అవి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్లానెట్ ఏ భావాన్ని చూస్తుందో ఆ భావం మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్లానెట్ ఏ ప్లేస్ని చూస్తుందని చూస్తాం కదా, అది లగ్నానికి ఏ భావం ఆ భావం యొక్క ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది ఎక్కువగా. గుడ్ అయితే గుడ్, రిస్క్ అయితే రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ పర్సెంటేజ్ తక్కువ, 50%. మీ లగ్నం మీద ఇట్లాంటి ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వాటికి కనుక 6th లార్డ్షిప్, 8th లార్డ్షిప్, 12th లార్డ్షిప్ వచ్చినప్పుడు 50% ఇబ్బంది పడితే 50% మంచి ఫలితాలు వేస్తాయి. ఇట్లా 6th, 8th, 12th లార్డ్స్ అయ్యి ఉండి వాటికి లగ్నము ఏదైనా కేంద్రం కానీ ఇట్లా కోణం కానీ వచ్చిందనుకోండి ఇబ్బంది పెట్టవు. ఇప్పుడు ఎట్లా అంటే మేష లగ్నం తీసుకోండి. 3, 6 బుధుడికి వచ్చినాయి, 2 పాపస్థానాలే. దశమం తీసుకోండి, గురువుకి వచ్చినాయి అన్నమాట, 8, 11 పాపస్థానాలు. ఇట్లా వచ్చినప్పుడు వాటి యొక్క ఇంపాక్ట్ లగ్నం మీద ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కన్యా లగ్నం తీసుకోండి. మార్స్ 3rd లార్డ్, 8th లార్డ్ అయ్యాడు. ఇప్పుడు ఎవరైనా కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి జాతకంలో మీ బుధుడు కనుక దశమ స్థానంలో కుయుడు అనుకోండి, కుయుడు, ఆ కుయుడు యొక్క ఇంపాక్ట్ లగ్నం మీద ఉంటుంది.
ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోవాలి. అది చార్ట్ అనలైజ్ చేయాలి బాగుందండి. ఎందుకని మార్స్ అక్కడ థర్డ్లో ఎయిత్లో అయ్యాడు కాబట్టి. ఇప్పుడు మకర లగ్నం తీసుకున్నాం అనుకోండి, రవి యొక్క ఇంపాక్ట్ ఉందనుకోండి లగ్నం మీద. రవి అష్టమాధిపతి అయ్యాడు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ధనుసు గ్రహంలో పుట్టారు అనుకోండి, మూన్ ఇంపాక్ట్ లగ్నం మీదకి వచ్చింది, అష్టమాధిపతి అయ్యాడు. ఎట్లా మీరు అనలైజ్ చేసుకోవాలి. లేదండి 6th 8th 12th లార్డ్స్కి పాపాధిపత్యాలు వచ్చినాయి, ఇప్పుడు మేషలగ్నానికి లగ్నాధిపత్యం వచ్చింది, అష్టమాధిపత్యం వచ్చింది, నో ప్రాబ్లం. అలాగే ఋషభానికి కూడా 1 6 లార్డ్స్ వచ్చింది, నో ప్రాబ్లం. మీనానికి ప్రాబ్లం లేదు, కరగడానికి ప్రాబ్లం లేదు, సింహానికి లేదు. మళ్ళీ కన్యకి వచ్చేసరికి 3rd and 8th లార్డ్ అనమాట. అంటే ఏంటి, ఏదైనా ఒక లగ్నానికి పాపాధిపత్యాలు వచ్చి కోణమో కింద రాకపోతే అప్పుడు ఆ ప్లాంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లగ్నం మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగా తీసుకుని చూసుకోవాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ లగ్నం తీసుకోండి. మెయిన్ లగ్నానికి 11th లార్డ్ 12th లార్డ్ శాటర్న్ వచ్చింది, పాపగ్రహం కదా. అందుకని మెయిన్ లగ్నం జాతకులకి లగ్నం మీద శని ఇంపాక్ట్ ఉండకూడదు. ఎట్లా అంటే మెయిన్ లగ్నంలో పుట్టారు, ఈ జాతకంలో గురువు కనుక 2లో కానీ 5లో కానీ 9లో 11లో శని ఉంటే కనుక అప్పుడు ఆ శని ప్రభావం లగ్నం మీద ఉంటుంది. అప్పుడు శని కనెక్ట్ అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శని దశ కానీ, మెటీరియల్ లెవెల్స్ కానీ, శని సబ్స్టిట్యూట్ కానీ, శని ట్రాన్సిట్ ప్లేసెస్ కానీ, ఆయన శని ఏ ప్లేసెస్ చూస్తున్నాడో ఆ ప్లేసెస్ కానీ, ఇలాంటి కొంచెం డిజార్డర్ పెడుతుంటాయి ఒకసారి. ఇలా చూసుకోవాలి. ఇదే ఈ 6th 8th 12th కాకుండా అది ఏదైనా కేంద్రమో కోణం అయి ఉంటే అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది, గొప్ప రాజయోగాన్ని ఇస్తుంది అన్నమాట. ఇలా తీసుకోవాలి. సో ఈ వీడియో చూడండి. ఇది సబ్జెక్ట్ ఏంటంటే కొంచెం డెప్త్లోకి వెళ్తూ ఉంది, బాగా అందరికీ కూడా నేను చెప్పే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కూడా అర్థం చేసుకోండి. ఇది మీ చార్ట్ దగ్గర పెట్టుకొని చెక్ చేసుకొని చూసుకోండి, రిజల్ట్స్ని కనెక్ట్ చేసుకొని చూసుకోండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.